సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీన గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖవత్రం గిరిజాపుత్రం కనుగుణమిత్రం గణపతిని సప్రియం కరదుత పరశుం కంకణపాణిం కపలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందరదత్తం సురసిత మణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత కాలం శగ్గిరి తాళమిదం తత్తశగ్గిరి తాళమిదం తత్తత్ లంబోదరవర కుంజాసురకృత కుంకుమ వన్నధరం శ్వేతస శుంకం మోదక హస్తం ప్రీతి సపన సఫలం త్రయణ త్రయవర నాగవి మూషిక నానా గణపతిదం ఎట్లా నేర్చుకున్నావు ఇదంతా? మమ్మీ డాడీ ఎవరైనా నేర్పించారా? ఎట్లా నేర్చుకున్నావు? అక్కడ మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ ఉంటుంది, తను నేర్పించింది. అవునా? మొత్తం అంటే ఒక గణేష్ పాటలైనా ఇంకా మిగతా అన్ని కూడా తాళాలు నేర్పిస్తుందా? నేర్పిస్తుంది. మొత్తం వచ్చా? సో గణేష్ అంటే అటు అమ్మమ్మ చెప్తారు నేర్చుకున్నావు. గణేష్ ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా పూజ? అరే మరి గణేష్ అంటే ఇష్టం ఉందా? అయ్యో నీ ఫ్రెండ్ మరి గణేష్ ఇప్పుడు నీళ్ళకి వెళ్ళిపోతుండు, బాధగా లేదని? నీళ్ళకి ఎందుకు వెళ్తాడు చెప్పు? మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు.